హోంమంత్రి స్థాయిలో బయటికి 1+1 ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, కోర్టులో మాత్రం Z+ తరహా భద్రత ఇస్తాం. ఇది డబుల్ స్టాండర్డ్ కదా. ఇట్లాంటి స్టాండ్ మర్చిపోయి ఆయనకి ఎంత భద్రత అవసరం, ఇంటెలిజెన్స్ వింగ్ ఉంది, అడిషనల్ ఎస్పీ, అడిషనల్ డీజీ క్యాడర్లు, వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారు వాళ్ళకి ఎట్లా భద్రత అవసరం దాని ప్రకారం వెళ్ళిపోండి. అదే కోర్టుకు చెప్పండి, అది బయటికి చెప్పండి. అట్లా ఉంటే ఈ విభేదాలు రాకుండా ఉంటాయి తప్ప అనవసరమైన కాంప్లికేట్ అవసరం లేదు. అయితే దీపక్ రెడ్డి గారు అనడంలో ఒక మాట చెప్పాలి. ఆయన మొత్తం మీద శర్మిలా గారిని ఆల్టర్నేటివ్ గా కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్లేయర్స్ ఎప్పుడు కూడా సేఫ్ ప్లేయర్ ఎంచుకుంటారు. ఆపోజిట్ లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు కోరుకోరు కదా. ఇప్పుడు జగన్ గారు స్ట్రాంగ్ ప్లేయర్, శర్మిలా గారితే సేఫ్ ప్లేయర్. ఎందుకంటే శర్మిలా గారు ఆల్టర్నేటివ్ కావడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవాడు ఎవడైనా తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేయడండి, ఫ్యాక్ట్ కదా. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించేవారు తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేయరు. శర్మిలా గారిని లేస్తే తెలుగుదేశాన్ని 40 తిట్లు తింటే జగన్ గారు 60 తిట్లు తిడుతున్నారు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత, అధికారం ఉన్నప్పుడు తిరిగితే నేను ఒప్పుకుంటా, ఓడిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే రాజశేఖర రెడ్డి వారసులాగా శర్మిలా గారిని ఎట్ట ఒప్పుకుంటారండి?